వెల్కమ్ టు బాను గుంటూ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే దసరా నవరాత్రులు కదా ప్రస్తుతం జరుగుతున్నవి. ఈ నవరాత్రుల్లో మా ఇంటి దగ్గర ఉన్న పోలేరమ్మ గుడి ఎలా డెకరేట్ చేశారు, ఎంత బాగా చేస్తున్నారు నవరాత్రి పూజలు అనేవి చూపిస్తాను రండి. నైట్ టైమే ఎందుకు చూపిస్తున్నానంటే లైటింగ్తో చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికే. ఇది యాక్చువల్లీ గ్రౌండ్, చెరువు చుట్టూ గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ చుట్టూ డైలీ వాకింగ్కి వస్తారు అందరూ. అప్పుడు చూడటం వేరు, ఇప్పుడు పండగ రోజు చూడటం వేరు కదా. ఇక్కడ బైక్ పార్క్ చేసి లోపలికైతే వెళ్దాము. డెకరేషన్ చూసారు కదా లైటింగ్స్తో ఎంత బాగుందో. మెయిన్ రోడ్ మొత్తం వేసేసారు లైటింగ్ అంతా. ఇక్కడ చెప్పులు చేసాం, వదిలిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్దాము. ఈ పక్కన యోగా సెంటర్ ఉంటుంది, ఫ్రీ యోగా. అక్కడ 100 రూపీస్ అనుకుంటా పే చేయాల్సింది. యోగా చేస్తారు అక్కడ డైలీ మార్నింగ్ 6 o'clockకి. ఇక్కడ మనమైతే కాళ్ళు కడుక్కొని టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఎంట్రన్స్లోనే కృష్ణుడు వాటర్ ఫాల్స్లో ఉంటాడు. ఇక్కడ వచ్చేసి శివలింగానికి వాటర్ పోయొచ్చు మనం. అక్కడ ఒక చిన్న రాగి చెంబు పెడతారు, ట్యాప్ కూడా ఉంటుంది. ఆ చెంబుతో మనం వాటర్ శివుడికి పోసి ఆ నీళ్లు నెత్తిమే జల్లుకోవచ్చు. క్యూ ఉంది కాబట్టి లాస్ట్గా వద్దాం, మనం గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత వద్దాము. ఇక్కడ కోలాటం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ వేప చెట్టుకి చుట్టూ అంతా లైటింగ్ పెట్టారు. అక్కడ నాగ ప్రతిష్టలు అంటారు కదా, అవి కూడా ఉంటాయి చెట్టు కింద. వినాయకుడు ఉంటాడు, వినాయకుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఇక్కడ కోలాటం అయితే బాగా చేస్తున్నారు కదా, నాకు కూడా కోలాటం చేయాలనిపించింది చూస్తుంటే. మనం దర్శనానికి అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు దర్శనానికి. కొంచెం టైం పట్టొచ్చు, బట్ వెయిట్ చేయాలి, దేవుడు కదా. ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ కొట్టేస్తారు వినాయకుడి దగ్గర. వేప చెట్టుకి బాగా కలరింగ్ అంటే పెయింట్ వేసి డెకరేషన్ చేశారు, లైటింగ్ పెట్టి కలర్ఫుల్గా ఉంది. వీళ్ళందరూ ఏంటా ఇక్కడ కూర్చొని ఉన్నారు అనుకుంటున్నారేమో. కింద కూర్చున్నారు అండ్ కొంతమంది స్టూల్స్ వేసుకొని చైర్స్ మీద కూర్చున్నారు. పెద్దవాళ్ళేమో చైర్స్లో కూర్చుంటారు, నార్మల్ కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు. ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతాయి. ఆ ప్లేట్స్ ఇస్తున్నారు చూడండి, ఆ ప్లేట్లో పసుపు, కుంకుమ, పూలు అన్నీ ఉంటాయి. కుంకుమ పూజకి ఒక ఫోటో కూడా ఇస్తారు అమ్మవారిది, పోలేరమ్మ తల్లిది. ఆ ఫోటో పెట్టుకొని ఆ ప్లేట్లో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ పూజ అయితే చేయాలి. పసుపు ముద్ద చేసుకొని అవన్నీ ప్రాసెస్ చెప్తారు. వాళ్ళు చెప్తుంటే మైక్లో మనం చేస్తూ ఉండాలి కుంకుమ పూజ. ఇక్కడైతే వాకింగ్ వస్తారని చెప్పాను కదా చుట్టూ అంతా, చెరువు చుట్టూ. అక్కడ పిల్లలు ఆడుతున్నారు ఎక్సర్సైజ్ చేసే వాటితో. అవన్నీ ఆల్రెడీ ఇరగొట్టేశారులేండి, ఇరిగిని పక్కన పడేశారు. గ్రౌండ్లో వాకింగ్ అయితే జరుగుతుంది డైలీ మార్నింగ్. ఇక్కడైతే కుంకుమ పూజకి ప్లేట్స్ తయారు చేస్తున్నారు. ఇంకా ఎంతమంది వస్తూనే ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళని కౌంట్ చేసుకొని ప్లేట్స్ ఇస్తూనే ఉన్నారు. రాని వాళ్ళకి, ఎవరెవరికి ప్లేట్స్ రాలేదు వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇక్కడైతే స్టేజ్ దగ్గరికి వచ్చేసాం మనం. అమ్మవారిని చూద్దాం, చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే. కింద పోలేరమ్మ తల్లి ఫోటో పెట్టారు, అక్కడ శివుడు అండ్ అమ్మవారి విగ్రహం. గాజుల దండ కూడా వేశారు చూడండి అమ్మవారికి. పక్కన లడ్డు కవర్తో క్లోజ్ అయి ఉంది లడ్డు. ఇక్కడ నైవేద్యం తీసుకొస్తున్నారు ప్రసాదం అందరికీ పంచడం కోసం. ఇది పిస్తా కేసరి. ఇది ఆ డేక్ష ఎన్ని కేజీలు ఉంటుందో నాకైతే తెలీదు. ఒక్కళ్ళు ఇద్దరు అయితే లేపలేకపోతున్నారు, ఒక 4-5 మెంబర్స్ లాక్కొస్తున్నారు దాన్ని. ఇక్కడ అయిపోతుందని చెప్పి అక్కడ తీసుకొస్తున్నారు. ఇంకా పులిహోర అండ్ ఒక స్వీట్ పెడుతున్నారు ప్రసాదంగా. గుడి బయట, గుడి లోపల, గ్రౌండ్ చుట్టూ అండ్ రోడ్ మీద ఫుల్గా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా దర్శనం అయిపోయింది. మనమైతే ఫైనల్లీ శివలింగం దగ్గర క్యూ తగ్గింది కాబట్టి మనం వచ్చేసి శివలింగానికి, నందికి వాటర్ పోసేసి ఆ వాటర్ నెత్తి మీద అయితే జల్లేసుకున్నాము. దండ పక్కకు జరిగిపోతే సరి చేస్తున్నాను శివుడికి నేను. ఇక్కడ నిత్యము వాటర్ ఎప్పుడు పోస్తూనే ఉండొచ్చు. ఈవినింగ్స్ అయితే పోయరు, బట్ పండగ కాబట్టి నిత్యం చేసుకోవచ్చు. ఓకే, బాయ్ బాయ్.